హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ఇన్స్పెక్టర్ జెండే 2025. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మన మనోజ్ బాజ్పాయ్ ఈసారి ఫ్యామిలీ మ్యాన్ లా రాకుండా ఒక ఇన్స్పెక్టర్ లా వచ్చాడు. ఇన్స్పెక్టర్ అంటే ఏదో రఫ్ అండ్ టఫ్ ఇన్స్పెక్టర్, బాగా థ్రిల్లింగ్ ఉంటుంది అనుకుంటే మీరు ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే. మూవీ అంతా డార్క్ కామెడీ మూడ్ లో ఉంటది. ఓల్డ్ డిటెక్టివ్ థ్రిల్లర్ వైబ్ ఉంటది. అలాగే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది మావా. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఫన్నీగా కూడా ఉంటాయి. ఈ మూవీ అయితే బోర్ కొట్టదు కానీ మీకు ఫెమిలియర్ గా అనిపిస్తుంది. ఇంతకు ముందు చాలా చోట్ల చూసామే అనేలా అనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఒక కామెడీ తెలుగు మూవీ కావాలనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ రొమాంటిక్ సీన్స్ స్కిప్ చేస్తే ఓకే, నో ప్రాబ్లం, చూడొచ్చు. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 హాఫ్ సిఏ. ఇది ఒక మోటివేషనల్ డ్రామా సిరీస్ మావా. ఫైనల్లీ టీవీఎఫ్ ప్రొడక్షన్ నుంచి ఇంజనీర్స్ కోసం సిరీస్ చూసాం, ఐఐటి కోసం చూసాం, ఫ్యామిలీ డ్రామా కూడా చూసేసాం. ఈసారి సిఏ ఆస్పిరెంట్స్ కోసం చూస్తారు మావా. ఇందులో సిఏ వాళ్ళు పడే స్ట్రగుల్స్, వాళ్ళ పెయిన్ అందరికి కనెక్ట్ అయ్యేలా భలే చూపించారు మావా. ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. డ్రీమ్స్ ఫాలో అవ్వడం, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని దాటుకొని లైఫ్ లో గెలవడం ఎలా ఉంటుందో మీరు చూస్తారు మావా. మోటివేషన్ కోసం ఇలాంటివి పక్కా అంటే పక్కాగా చూడాల్సిందే మావా. ఏమన్నది ఇస్తారా వీళ్ళు. సీజన్ 1 సిఏ స్టడీ మీద జర్నీ చూపిస్తే సీజన్ 2 లో సిఏ జాబ్ లో ఉండే పెయిన్ అండ్ స్ట్రెస్ జర్నీని చూపించారు మావా. ఈ 2 సీజన్స్ కలిపి జస్ట్ 10 ఎపిసోడ్స్, సో ఒక సిట్టింగ్ లో లేపేయచ్చు మావా. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఓటీటీలో ఈ మధ్య తోపు తురుము అనే సిరీస్లు గానీ మూవీస్ గానీ ఏమీ రావట్లేదు. నా మాట విని దీన్ని చూడండి. ఈ వీకెండ్ బాగా అంటే బాగా సాటిస్ఫై అవుతారు. ఇందులో ఇద్దరు సిఏ ఆస్పిరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ ఎలా చేజ్ చేశారో మంచిగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సిరీస్ మావి ఇది. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది హిందీ ఆడియోతో ఎంఎక్స్ ప్లేయర్ లో అవైలబుల్ గా ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 బన్ బటర్ జామ్. ఇది ఒక కామెడీ డ్రామా రొమాంటిక్ మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. బ్రో, అమ్మ డిసైడ్ చేస్తేనే నీ లైఫ్ డిసైడ్ అవుతుంది అనే వాళ్ళకి ఇది ఒక మిర్రర్ లా ఉంటది మావా. కామెడీ ఫ్లేవర్ తో ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి మావా. అమ్మని కన్విన్స్ చేయడమే అసలు బ్యాటిల్. అమ్మ వర్సెస్ లవ్ క్లాస్ సీన్స్ బాగా రిలేట్ అయ్యేలా ఉంటాయి. సింపుల్ స్టోరీనే మావా, కానీ చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఈ మూవీ అందరికి నచ్చకపోవచ్చు కానీ యూత్ కొన్ని మూమెంట్స్ కోసం ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 లీలో అండ్ స్టిచ్ 2025. ఇది ఒక ఫ్యాంటసీ లైవ్ యాక్షన్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీకి అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కనెక్ట్ కావాల్సిందే. ఓల్డ్ యానిమేషన్ మూవీని లైవ్ యాక్షన్ తీసుకొచ్చి చాలా మందికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించారని చెప్పాలి. ఈ ఇయర్ లో కలెక్షన్స్ లో టాప్ లో కూడా ఉంది మావా ఈ మూవీ. ఇందులో ఒక పాపకి దొరికిన ఏలియన్ క్రీచర్, దాని తర్వాత ఏమైందనే స్టోరీ. కాకపోతే ఒరిజినల్ యానిమేషన్ చూసిన వాళ్ళకి అంత ఎక్కదు అని చెప్పాలి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 లాక్డ్. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో మన హీరో ఒక దొంగ అయితే మనోడు కార్లలో ఉన్న సామాన్ లేపేసే పనిలో ఉంటాడు. ఒకరోజు ఒక అడ్వాన్స్డ్ కార్లో ఎక్కాక అందులోనే ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోయాను అనేలా లోపల ఉండలేడు, బయటకు రాలేడు. అలాంటి సిచ్యువేషన్ లో ఆ కార్ ఓనర్ ఫోన్ చేసి మనోడికి ఎన్ని సుక్కలు చూపించాడనే ప్లాట్. సింగిల్ మ్యాన్ ఒక ప్లేస్ లో స్ట్రక్ అయిన మూవీస్ మీరు చాలా చూస్తుంటారు కదా. అలాంటి ఇంకొక మూవీ తెలుగులో ఉన్న మూవీ మీరు చూడాలనుకుంటే పక్కాగా దీన్ని ఈ వీకెండ్ ట్రై చేయండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 టూ గ్రేవ్స్. ఇది ఒక క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఇందులో ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే మిస్ అవుతారు మావా. మరి వాళ్ళ గ్రాండ్ మదర్ కేసు రీఓపెన్ చేశాక ఏమైంది అనేది ప్లాట్. ముసలావిడే గాని మహానుభావురాలు అనేలా అమ్మమ్మ ఎలా రంగంలోకి దిగి దబిడి చేసింది అనే ప్లాట్. ఇందులో మన మనీ హేస్ట్ ప్రొఫెసర్ కాక కూడా ఉంటాడు. ఇందులో సస్పెన్స్ అండ్ మిస్టరీ బాగా మెయింటైన్ చేశారు. అలానే పేరుకే సిరీస్ గానీ జస్ట్ 3 ఎపిసోడ్ లో మొత్తం అయిపోతుంది మావా. కాకపోతే ఆ డ్రామా అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం స్లోగా ఉంటాయి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్.
లిస్ట్ లో నంబర్ 7 లిమిట్లెస్. ఇది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా మీరు ఒక ట్యాబ్లెట్ లోపల వేసుకుంటే ఏమవుతుంది, ఏం కాదు కదా. కానీ ఇందులో మనోడికి బ్రెయిన్ కి ఫుల్ పవర్ వచ్చేస్తుంది ఫాస్ట్ 20 minutes లో. కానీ తర్వాత జెట్ స్పీడ్ లా మూవీ పరిగెత్తుతూనే ఉంటది. హీరో లైఫ్ చేంజ్ చేసే సీన్స్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే మావా. ఇందులో యాక్షన్ అండ్ సస్పెన్స్ రైడ్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్ ట్విస్ట్లతో అదిరిపోయేలా ఉంటది. ఎక్కడైనా మూవీ స్కిప్ చేసుకుంటూ చూస్తే మూవీ మొత్తం గందరగోళంగా అయిపోతుంది. యాక్షన్ సీన్స్ కంటే ఇందులో మైండ్ గేమ్స్ అయితే సూపర్ గా ఉంటాయి మావా. హీరో ఒక్కసారి ఆ టాబ్లెట్ తిన్నాక బ్రెయిన్ పవర్ అన్లిమిటెడ్ అయితే ఎలా ఉంటుందో మీరు దీంట్లో చూస్తారు. తెలుగులో కూడా ఉంది కాబట్టి పక్కాగా చూసేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 8 వెనస్డే సీజన్ 2. ఇది ఒక సూపర్ న్యాచురల్ డార్క్ ఫ్యాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ వెనస్డే సిరీస్ ని నేను చాలా రోజులుగా చూడండి సీజన్ 2 వచ్చేస్తుందని చెప్పేసా. మరి తోపు థ్రిల్లర్ ని మీరు చూసారా లేదా? ఈ సిరీస్ కి అయితే ఎంత మంది ఫ్యాన్స్ మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఫస్ట్ సీజన్ నచ్చితే ఈ సెకండ్ సీజన్ కూడా గ్యారంటీ మీకు భలే నచ్చుతుంది మావా. ఈ సిరీస్ గురించి ఇప్పటికే చాలా సార్లు రికమెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 9 కలర్ అవుట్ ఆఫ్ స్పేస్. ఇది ఒక సూపర్ న్యాచురల్ బాడీ హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఒక ఫ్యామిలీ ఫామ్ హౌస్ లో హ్యాపీగా ఉన్న టైంలో ఆకాశం నుంచి ఒక రాయి, అదే స్పేస్ రాక్ డబీల్ అని పడుతుంది. అదే ఈ మూవీకి మెయిన్ విలన్ మావా. ఆ తర్వాత ఆ ఫామ్ హౌస్ డీజేలో ఉండే ఒక డిఫరెంట్ కలర్స్ తో నిండిపోతుంది. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. పేరుకే ఫ్యామిలీ డ్రామా మావా. రాయి పడిన తర్వాత అందరు ఎక్స్ మ్యాన్ లా మారిపోతారు. చాలా విచిత్రంగా అండ్ మిస్టీరియస్ గా ఉంటది. ఆ గార్డెన్ లో ఉండే వెజిటేబుల్స్ ఒకలా మారిపోతాయి. చుట్టూ ఉన్న నేచర్ కూడా విలన్ గా మారిపోద్ది మావా. నీళ్లు, మొక్కలు, జంతువులు అన్ని టిక్ టాక్ వైరస్ మిక్స్ అయిన ఏలియన్స్ లా మారిపోతాయి. మూవీ అయితే చాలా స్లోగా ఉంటది కానీ పిచ్చి పిక్స్ వైలెన్స్ అండ్ బాడీ హర్రర్ ఉంటది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది. లాజిక్స్ మాకొద్దు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అనుకునే వాళ్ళకే తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 10 లవ్ ఎంటాంగిల్డ్. ఇది ఒక లవ్ రొమాంటిక్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఎప్పుడు ఈ థ్రిల్లర్లు హారర్ లేనా ఒక మంచి లవ్ స్టోరీ చెప్పు మా కోసం అనే వాళ్ళు దీన్ని పక్కాగా ట్రై చేయండి. కొరియన్ లవ్ స్టోరీస్ లో ఫేమస్ టాపిక్ అయిన ట్రయాంగిల్ లవ్ సెటప్ లో ఉన్న మూవీ ఇది. కానీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్ లీడ్స్ మధ్య ఉండే లవ్ స్టోరీ, ఆ ఎమోషన్స్ అన్ని బాగానే ఉంటాయి మావా. ఫస్ట్ హాఫ్ స్లో ఉంటది, పైగా చాలా సీన్స్ ముందే చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ రీసెంట్ గా వచ్చిన ఒక తెలుగులో ఉండే లవ్ స్టోరీ మూవీ చూడాలనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్ గా స్కిప్ చేస్తే ఓకే, నో ప్రాబ్లం చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. నేను ఈ వీడియో చెప్పిన లిస్ట్, ప్రీవియస్ గా చెప్పిన లిస్ట్, ఫ్యూచర్ లో చెప్పే లిస్ట్ ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏజ్ ఉందో, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ మీకు క్లియర్ గా కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోయింది. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ కామెంట్ గోపి బ్రో కామెంట్ చేశాడు. ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బెలెరీనా సూపర్ ఉంది బ్రో అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ గోపి బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రఘురామిరెడ్డి బ్రో కామెంట్ చేశాడు. ట్రిగ్గర్ సిరీస్ వాస్ గుడ్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రఘు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రామ్ బ్రో కామెంట్ చేశాడు. టెహ్రాన్ ఈజ్ వాచబుల్ మూవీ బ్రో అని లవ్ సింబల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రామ్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.